హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ మసాలా వడ పులుసు. చూడండి, మా నెల్లూరులో ఫేమస్ అయిన మసాలా వడ పులుసు ఎలా చేయాలో మీతో అయితే షేర్ చేస్తాను. చాలా కమ్మగా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. రండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మసాలా వడ పులుసు ఎలా చేయాలనో మా విలేజ్ స్టైల్లో నేను ఎలా చేస్తానో మీతో అయితే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా మసాలా వడ కూరకి నేనైతే మసాలా వడలు ఒక 8 తీసుకున్నాను. మన ఇష్టం, మన ఇంట్లో ఎంతమంది ఉంటే తినేదాన్ని బట్టి మనం వడలు అయితే తీసుకోవాలి. చూడండి, నేనైతే ఒక 8 మసాలా వడలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టమాటాలు అయితే ఒక 4 టమాటాలని ఈ విధంగా సన్నలుగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇందులోకి ఒక పెద్దవి 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా తల కొట్టుకొని ఉంచుకున్నాను. ఇందులోకైతే కొద్దిగా ఒక నిమ్మ పండు కంటే కొద్దిగా ఎక్కువ అయితే చింతపండు తీసుకున్నాను. మనము పులుసుని తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ పుల్లగా ఉన్నా కూడా బాగుండదు. అందుకని మనము మసాలా వడకు తగ్గట్టు పులుసు తీసుకోవాలి. నేను 8 వడలు తీసుకున్నాను కాబట్టి నిమ్మ పండు కంటే కొద్దిగా ఎక్కువ చింతపండు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని కూర అయితే చేసేసుకుందాం. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అంతా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాస్త వేడవనిద్దాం. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు మనం ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఒక 2-3 మెంతి గింజలు, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేసుకోవాలి. చిటపట్లాడనిద్దాము కొద్దిగా. చూడండి, ఆవాలు కూడా బాగా చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు ఇందులో మనము తల కొట్టి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకుందాము. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయలను కూడా వేసేసుకుందాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమీ వేసుకోకూడదు ఫ్రెండ్స్. మా నెల్లూరులో అయితే మేమైతే వేసుకోము. మీరైతే కావాల్సి ఉంటే వేసుకోండి. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఎక్కువైతే మనకు బ్రౌన్గా వేగాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా ఇలా ఉడికిన తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేస్తే టమాటాలు తొందరగా మగ్గుతుంది. ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకుంటే టమాటాలు తొందరగా ఉడికిపోతుంది. ఉప్పు వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం. ఉప్పు పసుపు వేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే బాగా ఒకసారి కలుపుకొని మగ్గనిద్దాం టమాటాలని. మూత పెట్టేసేసుకుందాము. మూత పెట్టి సిమ్లో కనుక పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి, టమాటాలు అయితే కొద్దిగా మగ్గింది. ఇంకా కొద్దిగా మగ్గనిద్దాం. బాగా మెత్తగా మగ్గిపోవాలి మనకి టమాటాలు. చూడండి, ఇంకా ముక్కలుగా కనిపిస్తుంది కదా, అలా ఉండకూడదు. కొద్దిగా మెత్తగా ఉడకనిద్దాం. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి, బాగా ఈ విధంగా అయితే ఉడికిపోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు కారం వేసుకుందాము. మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. నేను ఒక 2.5 స్పూను కారం అయితే వేసాను. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకున్నాను. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. టమాటాలు ఈ విధంగా ఉడికిపోవాలి. ఇప్పుడైతే మనం ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. నేను చింతపండు పులుసు అయితే తీసి పెట్టుకున్నాను. ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకి పులుసుకి సరిపడా వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ అయితే వేసాను. మనం తినేదాన్ని బట్టి పులుసు వేసుకోవచ్చు.
ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు చూసుకుందాము. నాకు ఉప్పు అయితే కొద్దిగా తగ్గింది అనిపించింది. కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని పులుసు మనకి బాగా అయితే మరగాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనం పులుసుని మరగనిద్దాం. మళ్ళీ అయితే మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి, పులుసు అయితే బాగా మరగడం స్టార్ట్ అయింది. మనం వేసిన చింతపండు, కారం అవన్నీ బాగా ఉడికి మనకు పులుసు మంచి స్మెల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పులుసు కూడా కొద్దిగా అయితే చిక్కబడాలి. ఇంకా కొద్దిగా పలచగా ఉంది చూడండి. కొద్దిగా చిక్కబడే వరకు బాగా మరగనిచ్చుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకొని ఉడికించుకుంటే పులుసు మంచి కమ్మని స్మెల్ అయితే వస్తుంది. అప్పటి వరకు ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూడండి, కొద్దిగా అయితే చిక్కబడింది. కొద్దిగా చిక్కబడినిద్దాం. మూత పెట్టేసేద్దాం. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చేద్దాము. చూడండి, పులుసు అయితే బాగా మరిగిపోయింది. చూడండి, ఆయిల్ అంతా ఎంత బాగా వచ్చేసిందో. ఈ విధంగా అయితే రావాలి. మనకు మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసి మంచి స్మెల్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకోవాలి. సాంబార్ పౌడర్ కనుక వేస్తే మంచి స్మెల్ చాలా బాగుంటుంది. లాస్ట్లో వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం ఎలా కొద్దిగా ఉడికించుకోవాలి. సాంబార్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. వేసుకొని కాస్త ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలా వడలను వేసేసుకోవాలి. వడలు వేసిన తర్వాత ఉడికించుకోకూడదు. మనం ఇప్పుడు వేసేటప్పుడు మంటని ఉంచుకోవాలి. వడలన్నీ వేసేసిన తర్వాత మంటని అయితే తగ్గించుకోవాలి. చూడండి, అన్నీ అయితే వేసేసాను. వేసేసి ఒకసారి కదుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అలా ఉడకనిచ్చి అయితే మనము స్టవ్ అయితే కట్టేసుకోవాలి. ఎక్కువ కనుక ఉడికితే మసాలా వడలు విరిగిపోతాయి. అలా ఉడికించుకోకూడదు. ఒక 2 నిమిషాలు అలా ఉడికించుకుందాం. చూడండి, నేనైతే ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. వడ కూడా కొంచెము పెద్దదైంది చూడండి. ఇంకా మనకి ఆ వేడిలోనే వదిలేస్తే ఇంకా కాస్త పెద్దదిగా ఊరిపోతుంది వడ. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసేసుకొని మూత పెట్టేసేసుకుందాము. వేడిలోనే మసాలా వడ బాగా మగ్గిపోతుంది. స్టవ్ కూడా కట్టేసేసాను. మూత పెట్టేసేసుకొని కాసేపు తర్వాత మనం బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, నేనైతే ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడైతే మూత తీసి చూపిస్తాను. వడలు కూడా చూడండి కొద్దిగా డబుల్ సైజ్ అయింది. ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మన నెల్లూరు స్పెషల్ మసాలా వడ పులుసు అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది అన్నంలోకి. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లు అయితే తెలపండి. బాయ్.